చట్టబద్ధత కల్పించి నిధులలో గిరిజనులకు ఆదివాసీలకు దళితులకు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ దామాష ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అయినా ఆదివాసీ లంబాడ సోదరులకు సంపూర్ణమైన న్యాయం జరగాలి అనంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఎంతోమంది బంజారా సోదరులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది చాలామంది ఆ రోజు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి పోరాటాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీకు సముచితమైన స్థానం కల్పించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము అందరం ఆశించినాం. కానీ ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు, అవకాశాలు రాలేదు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.